ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానముతో ప్రభు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు, నడిపిస్తూ ఉన్నారు. నిస్సహాయ స్థితిలో, చాలా భయంకరమైన దుఃఖముతో, వేదనతో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మాటలతో మనల్ని బాగు చేస్తూ ఉన్నారు, అద్భుతంగా సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇలా లేవగానే దేవుని మాటలు ధ్యానిద్దామండి. దేవుని మాటలు చాలా బలమైనవి. బలహీనమైన మనకి ఆయన మాటలు మరి ఎంతో అవసరమైంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా మాట్లాడుతున్నారు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, మరి చూడండి, అందరినీ కూడా ప్రభు విడిపించే దేవుడై ఉన్నారు. మరొకసారి మాట చదువుదామండి. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా ఈ మాటలు ప్రభు మాట్లాడుతూ ఉండగా ఎంతో ధైర్యాన్ని, ఎంతో మరి సమాధానం, నెమ్మదిని మనం చూస్తున్నాం కదండి. ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం కొన్ని పరిస్థితులలో. అధైర్యపడుతూ ఉంటాం. నాకెవరు లేరే, నేను ఒంటరి దాన్ని అనే బాధ, వేదన చాలా మట్టుకు మన జీవితంలో ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రభు అందుకనే మాట్లాడుతూ ఉన్నారు, మొరపెట్టిన దీనులను. ఎవరైతే దీనులుగా ఉండి ప్రభువుతో మొరపెడతారో, సహాయం కోరుతారో, దేవా అయ్యా నీవే నా దిక్కయ్యా, నీవే నా సహాయకుడు అయ్యా, నీవే ఇదిగో ఈ శ్రమ నుంచి, ఈ కష్టము నుంచి నన్ను తప్పించయ్యా, విడిపించయ్యని ఎవరైతే మరి అడుగుతారో దీనుల పక్షాన నిలబడే దేవుడై ఉన్నారండి. ఆమేన్. తండ్రి లేని వారికి ఒంటరిగాను ఉన్నావా? ఒంటరి స్థితిలో ఉన్నావా? అందరినీ కోల్పోయావా? లేదా అందరూ ఉన్నా నిన్ను ఒంటరిగా చేసిన జీవితమేమో నీ జీవితం. చాలా కృంగిపోతున్నావేమో, ఏ దిక్కు లేదని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నారు, తండ్రి లేని వారిని కూడా నేను విడిపిస్తాను. ఆమేన్. మొరపెట్టిన దీనులను విడిపిస్తాను, సహాయము లేని వారిని కూడా నేను విడిపిస్తాను. ఈ ఉదయకాల సమయంలో ఏ సహాయము లేక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు ఆ భయంకరమైన పరిస్థితి, ఏ శోధన మధ్యలో నీ ఉండి మరి చాలా దుఃఖపడుతున్నావు, వాటి నుంచి ప్రభు విడిపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఇక నీకు విడుదల. ఆమేన్. ఈ శుభవార్త అందరికీ తెలియచేయండి. ఆ బంధకాల నుంచి విడుదల, పోరాటాల నుంచి విడుదల, ఇబ్బందుల నుంచి విడుదల, అన్ని విషయాల్లో ప్రభు విడుదలను అనుగ్రహించి నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు చక్కని వాగ్దానం ఇస్తూ ఉండగా పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వాగ్దానాలను సమాధి చేస్తూ ఉంటారు కదండి. ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోతూ ఉంటాం. ఇచ్చిన మరి ఆ నిబంధన, దేవుడు చేసిన నిబంధనలు మర్చిపోయి ఏదో భయము, ఏదో ఆందోళన, ఏదో దుఃఖము మన జీవితంలో చూస్తూ ఉంటాం. ప్రతిసారి భయమే కదా. ఇలాంటి జీవితాలు చాలా మందివి. కానీ ప్రభు అన్నిటి నుంచి విడిపించగల దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, నీ పక్షాన నిలబడి ఇదిగో పోరాడే దేవుడై ఉన్నారు. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, అందరూ నాకు అన్యాయం చేస్తున్నారు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ వెలివేస్తున్నారు, అందరూ వేదనకు గురి చేస్తున్నారు. ఏం పర్లేదండి. ఒంటరైన వారిని ప్రభువే అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ఫలంగా ముందుకు సాగుదాం. యోసేపుని సొంత అన్నలే మరి వెలివేసిన జీవితం కదండి. ఒంటరితనాన్ని మరి తన జీవితంలో చూసేటట్లుగా చేశారు వారు. మరి చూడండి, అన్నల్ని యోసేపు చూడలేదు, కానీ దేవుని చూశారు. అందుకనే ఆ చూపు
ఎలా చేసిందంటే దేవుని చూశారు కనుక దేవుడు యోసేపుని ఎలా చేశారంటే అద్భుతమైన రీతిలో అందరూ చూసేటట్లుగా చేసి ఉన్నారండి. అంతే, ప్రభు కనుదృష్టి మన పైన పడితే చాలు, మన జీవితాలు అద్భుతమే. అందుకనే మొదటిగా మన జీవితాల్లో దేవుని వైపు చూచేవారిగా, దేవుని సహాయాన్ని కోరుకునే వారిగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు చాలా అద్భుతంగా నడిపించబడతాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి మరి ఇలా పట్టుకొని మరి రిసీవ్ చేసుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగు ప్రార్థిద్దామా. మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం, ఎంతగానో బ్లెస్ అవుతున్నాం అయ్యా. ప్రతిరోజు మీ మాట మాకు ఎంతోగానో ధైర్యాన్ని ఇస్తున్నాయి. మీ మాటల ద్వారా ప్రభా, మీ మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం అయ్యా. తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి అయ్యా ఇదిగోండి, దీనులుగా నీకు మొరపెట్టు వారికి అయ్యా ఇదిగోండి, నీవు ప్రభా ఇదిగోండి నీవు అయ్యా గొప్ప కార్యము చేసే దేవుడవై ఉన్న వారి పట్ల వాటిని విడిపిస్తానని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో అయ్యా మీరు మాట్లాడుతూ నెమ్మది పరుస్తున్నందుకు స్తోత్రం. అనేక మంది జీవితాల్లో ప్రభా ఈ మాటలు ప్రభా గొప్ప కార్యాన్ని చేయునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్న మా ప్రియులందరినీ మీరు విడిపించండి, గొప్ప చేయండి అయ్యా. ఇదిగోండి, ఎవరిని కూడా అనాథులుగా వదిలిపెట్టే దేవుడో కాదు కదా, గొప్ప చేస్తూ బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడై ఉండండి. ప్రతి విషయంలో కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ పైన మేమందరం ఆధారపడుతూ మా జీవితం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ అయా ఇదిగోండి, మీ మాటల ప్రకారం మా జీవితాల్లో నడుచుకునే కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యము దయచేయండి, క్షేమం కలుగునుగాక. ఎంతమంది అయితే భయంకరమైన మరణ పడకల్లో ఉన్నారో ఆ స్థితి నుంచి తప్పించండి, విడుదల పరచండి, మంచి ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి, విడిపించండి, సమాధానం చేత నింపండి, సంతోషం చేత నింపండి. ఆయా కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకున్నాం. కొత్త బిగినింగ్స్ ఎవరైతే ప్రభా ఇదిగో కొత్త పనులు ప్రారంభిస్తున్నారో ప్రభా, కొత్త కార్యాలు ప్రభా వారి జీవితంలో జరగాలని ఆశిస్తున్నారో ప్రభా ఇదిగోండి, ముందుకు సాగుతుండగా వాటి విషయాల్లో కృప కలుగును కాక ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిపైన నీ కృప మెనుగు కుమ్మరించబడుతుంది కాక. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు, ఉద్యోగాల కొరకు, కోర్టు సమస్యల కొరకు, ఇంకా ఏ బంధకాల నుండి ప్రభా ఇదిగోండి నీ ప్రియులు ప్రార్థిస్తున్నారు, వాటికి విడుదల కలుగును గాక, వాటి నుంచి విడుదల కలుగును గాక. గొప్ప చేస్తూ అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.